పని మీరు కూడా చేయమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, మొదటగా మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ అమా న్యూస్ ఆల్సో. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఆయన బర్త్డే ఫంక్షన్స్ ఎక్కడ జరుపుకోరు. డిప్యూటీ సీఎంగా ఈసారి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరపాలనుకున్నారు. మరి ఏ రకంగా జరుపుతున్నారు? ప్రకృతి విపత్తు వలన పెద్దగా జరగలేదు అనుకోవాలా, ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు, చౌదరి గారికి, అమ్మా న్యూస్ వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న లక్ష్మణరావు గారికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా జనసేన నేత, ప్రజానేత, ప్రజల సంక్షేమాన్ని ప్రతి క్షణం ఆశిస్తూ ప్రజల కోసమే పనిచేసే నాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని, అలాగే ప్రజలకి మరింత సేవ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నానండి. మేము కూడా చెప్తున్నాం అండి. రైట్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే బర్త్డే సెలబ్రేషన్స్ కి ఆయన ఎప్పుడూ దూరమేనండి. ముందు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు కానీ, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ బర్త్డే రోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అందుబాటులో ఉండరు, ఎక్కడ కనిపించరు. ఆయనకి సెలబ్రేట్ చేసుకోవడము, ఈ పండుగలు చేసుకోవడం, ఇవన్నీ అంతగా నచ్చవండి. ప్రజలకి ఏదన్నా సాయం చేసిన రోజు, ప్రజలకి మనం ఉపయోగపడిన రోజు ఆయనకి నిజంగా పండుగ. ప్రజలు అందరూ సంతోషంగా ఉంటే ఆయన ప్రతిరోజు పండుగనండి. ఈ ఇయర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పదవిలోకి వచ్చిన తర్వాత వచ్చే మొదటి పుట్టినరోజు అని చెప్పి ఫ్యాన్స్ కానీ, ఇటు కార్యకర్తలు కానీ అందరూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేద్దామని నిర్ణయించుకున్నాం. అంటే అది పార్టీకి సంబంధం లేదు, ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే అనుకోకుండా సంభవించిన ఈ ప్రకృతి విపత్తుల్లో మేము కూడా రియలైజ్ అయ్యి, ఈ టైంలో మనం సెలబ్రేషన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ప్రజలు కష్టంలో ఉన్నారో, ఇదైతే ఏదైతే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నామో అది మానేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందిద్దాం. వాళ్ళకి భోజనం కానీ, పాలు కానీ, అలాగే మంచినీళ్లు కానీ, వారికి కావలసిన దుప్పట్లు లాంటివి కానీ, అలాంటివన్నీ సహాయ కార్యక్రమాలు ఏ ప్రాంతానికి సంబంధించిన జన సైనికులు ఆ ప్రాంతంలో చేస్తూనే ఉన్నారండి. అది ఇంకా కొనసాగుతూనే ఉందండి. సుజాత గారు, ముఖ్యంగా ఒకే వరదల గురించి అందరూ కూడా ఏపీ ప్రభుత్వం ఎలా చేస్తుందో మరి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏపీలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ మహిళల మీద జరిగినాయి, గతంలో జరిగినాయి కానీ ప్రజెంట్ జరిగినాయి, చాలా దుమారాన్ని రేపాయి. ఉదాహరణకి ముంబై నటి జిత్వానీ కేసు గతంలో జరిగింది. అది ఇప్పుడు ఆవిడ స్వయంగా బయటకు వచ్చి మాట్లాడటం ఒకటైతే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా కలకలం మరోవైపు. హిడెన్ కెమెరా దొరకలేదని చెప్తున్నారు మరి నారా లోకేష్ గారు, కెమెరాలు ఏమీ లేవంటున్నారు. అసలు ఈ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఉన్నాయా? దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే స్వయంగా కాలేజీల నుంచి బయటికి వచ్చి పిల్లలు ఆ గతంలో మా ఫొటోస్ వీడియోస్ వచ్చినాయని వాళ్ళు చెప్తున్నారు, యువతులు వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఎటువంటి స్టెప్స్ ప్రభుత్వం తీసుకోబోతుంది ఈ విషయంలో, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో? నటి జత్వానీ విషయంలో అయితే మనం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు ఆ కేసు గురించి కానీ, ఆ జరిగిన సంఘటనల గురించి కానీ ఎక్కడ బయటకు రాలేదు. ఆవిడ కనీసం బాధితురాల మీదే తిరిగి కేసు పెట్టి వేధించి ఆవిడతోటి అక్కడ ముంబైలో కేసు విత్డ్రా చేయించుకునేటట్టు ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని, అంటే ప్రజల కోసం, రక్షణ కోసం ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అంతటిని ఒక ఒంటరి మహిళ మీద కక్ష సాధింపు కోసం ఉపయోగించిన నీచ నికృష్ట కమీన్ పార్టీ మన వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో జరిగిన ఎన్నో సంఘటనలు ఇది ఒకటి మచ్చుతునకండి. ఈ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి కేసు బయటకు వచ్చింది, కానీ లేదంటే అది అలాగే సమాధి అయిపోయేదండి. ఇలాగ బయటికి రాని సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయో. అది జత్వానీ అంటే ఆవిడ ఒక డాక్టరు, అలాగే చదువుకున్న మహిళ, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నారు, అలాగే నటి. వారి తల్లిదండ్రులు కూడా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, వారి తండ్రి, తల్లి వచ్చి రిజర్వ్ బ్యాంక్ అధికారి. సో ఇటువంటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని మీరు అంతగా వేధించి ఆవిడని జైలు పాలు చేసి రహస్యంగా ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి విచారించి ఇంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేశారు అంటే కనుక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?
ఇప్పుడు అది బయటకు వస్తుంది. ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న పోలీస్ అధికారుల పేర్లు ఏవైతే బయటకు వస్తున్నాయో, వైసీపీలో దానికి సంబంధించిన దానికి సహకరించిన పోలీసు అధికారులు కానీ, అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ భయంతో ఇప్పుడు ఒక కొత్త ఇష్యూని బయటకు తీసుకొచ్చారండి. గుడ్లవల్లేరు సంఘటన. ఇప్పుడు మీరు అనేది వైసీపీ నాయకులు తీసుకొచ్చారంటారా బయటికి దాన్ని మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైనా నిజాన్ని దాచలేం లక్ష్మీనాథ్ గారు, ఎన్నో రోజులు దాచలేదు నిజాన్ని ఏదైంది. ఇప్పుడు ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక్క వీడియో బయటకు రాలేదు. ఎక్కడ కూడా ఒక్కటి, ఇప్పుడు 300 వీడియోలు అంటున్నారు, ఎక్కడ కూడా ఒక వీడియో బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అలాగే కెమెరాస్ కోసం సెర్చ్ చేశారు టీం అంతా వెళ్ళి, ఒక్క కెమెరా కూడా దొరికిన దాఖలాలు లేవు. అటు బాత్రూమ్ లో ఉన్న వాష్రూమ్స్ అన్నిట్లో, షవర్స్ లో కానీ, ట్యాప్ లో కానీ, కాలేజీలో యువతులు ప్రెస్ ముందుకు వచ్చి మరి యువతులందరూ కూడా ఇలా ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ ధర్నా చేయడం జరిగింది కదా, వాళ్ళకి తెలియదంటారా అక్కడ కెమెరాలు ఉన్నాయో లేవో? తెలియదు సార్, వాళ్ళని డైవర్ట్ చేశారు. నేను అదే చెప్పబోతున్నాను, వాళ్ళని డైవర్ట్ చేశారు. వాళ్ళకి సుజాత గారు ప్రభుత్వం మీద ఉంది, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తారు సార్? ప్రభుత్వం మాదే ఉంది, కానీ ఈ అరాచక శక్తులు చాలా పెద్ద ఎత్తులో ఉన్నాయి సార్. ప్రభుత్వం మాది ఉన్న ఫైళ్లు దహనం అవుతున్నాయి. ప్రభుత్వం మాది ఉన్న ఈ కాలేజీల్లో ఇటువంటి పుకార్లు రేపిస్తున్నారు. అలాగే మనం చూసాం సార్, ఫైళ్లు ఎత్తుకుపోవడం, ఫైళ్లు దహనం చేయడం. అంటే ప్రభుత్వం అయితే మారింది, కానీ అందులో ఉన్న కొంతమంది వాళ్ళకి సహకరించే అధికారులు, ఆ వ్యవస్థ మాత్రం ఇంకా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉందనడానికి ఇదొక నిదర్శనం సార్. విద్యార్థుల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించి ఈ జత్వానీ కేసు నుంచి మళ్ళా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ సార్. ఈ బుద్ధి లేని వైసీపీ పార్టీకి ఎప్పుడు చూడు డైవర్షన్ పాలిటిక్సే. ఈవెన్ ఇప్పుడు వరదల్లోంటి ఇటువంటి కష్ట సమయాల్లో కూడా దిక్కుమాలిన డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు సార్. ఈ రోజు చూస్తున్నాం మనం సోషల్ మీడియా వేదికగా వాళ్ళు మాట్లాడే మాటలు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మన ఉండవల్లి నివాసం నుంచి వచ్చేసారు, అక్కడ నుంచి పారిపోయారు, మునిగిపోయింది, మంగళగిరి మునిగిపోయింది, ఉండవల్లి మునిగిపోయింది అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సెక్రటేరియట్ లో కూర్చుని, కలెక్టర్ ఆఫీస్ లో కూర్చుని సమీక్షలు చేస్తున్నారు. అలాగే ఆయన విజిట్ కి వెళ్తున్నారు వరద ముంపు ప్రాంతాలకి. వెళుతుంటే దాన్ని కూడా అక్రమంగా, అన్యాయంగా దాని మీద దాడి చేస్తున్నారు సార్ సోషల్ మీడియా వేదికగా. కొంచెం కూడా కనీసం ఇటువంటి విపత్తు సమయాల్లో అయినా ప్రతిపక్ష హోదాకి సామాన్య ప్రజల అనేది వదిలేసి కనీసం ఒక మనిషిగా మానవత్వంతో ఆలోచించాల్సింది పోయి ఇప్పుడు కూడా పాలిటిక్స్ చేయడం నిజంగా విచారకరం సార్. ప్రజలు బయట ఉమ్మేస్తున్నారు సార్ వీళ్ళు మహాన్న. ఓకే సుజాత గారు, మళ్ళీ వస్తాను. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు.